వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు భద్రకాళి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు. నా ఉద్యోగం నాకు ఇప్పించండి అంటూ సోషల్ టీచర్ రమాజ్యోతి. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనగాం జిల్లాలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెవెన్యూ అధికారులు. శ్రీ చైతన్య కాలేజ్లో పరిస్థితులపై నేరెళ్ల శారద సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్లో పనిచేస్తూ సెలవులు పెట్టి ప్రతి సంవత్సరం పరఖమ్మని సేవకు వచ్చే ఈ భక్తుడికి తిరుపతి దేవుడు అంటే పిచ్చి. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అతని కన్నుల్లో కోపం చూపించి ఉగ్ర నరసింహ అగుపించారు. తిరుపతి నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఈ జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది లడ్డు విషయంలో. ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ నిల్వ ఉండేది. 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త ఆయనకు డబ్బు కొదవేంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతేమంది కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకంటే ఎవరికి కావాలండి. ఆయన తలుచుకుంటే నేను పరకామనికి PVSR ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు ఆ పరకామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కుదవేంటండి, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డామంటే ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370 రూపాయలు 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కలిసి అంటే మరి ఏమంటండి, రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఇంకా నేను మాట్లాడకూడదు భాషని. ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ భయం పోయిందా ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి. అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంతే, దేవుడు అంటే పిచ్చి అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము. ఇక్కడ ఒక రాయిలా పుట్టినా, ఒక చెట్టులో పుట్టినా, ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు. అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన. చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు సదుపాయాలు బాగుపడ్డాయి కదా. ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు. సీతక్క జర ఒకసారి ఇసుక క్వారీల మీద, కాంట్రాక్టర్ల మీద, అధికారుల మీద నజర్ పెట్టండి. ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అసలే అటవీ ప్రాంతం నుంచి వర్షాకాలంలో ప్రయాణిస్తే ఎక్కడ చెట్టు పుట్ట పడి ఉంటాయో తెలియని ఏటూరు నగరం అభయారణ్యంలో బిడ్డలు ఆరోగ్య సమస్య వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండి పెద్ద ఆసుపత్రికి వద్దామంటే ప్రయాణం చేసి అంత దూరమే. అయినా ఒక చిన్న ఆశతో పెద్ద హాస్పిటల్కి ప్రభుత్వ అంబులెన్స్ వచ్చే వరకు ఆగి వచ్చిన తర్వాత చిన్న ఆశతో హాస్పిటల్ కి బయలుదేరితే మార్గ మధ్యంలో రాత్రి పగులు అనే తేడా లేకుండా
లేకుండా లెఫ్ట్ రైట్ అనే భేదం లేకుండా నేషనల్ హైవే ఏటూరు నాగారం టు వరంగల్ వరకు ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేసి కనీస స్పందన అంటే జ్ఞానం కూడా లేకుండా అంబులెన్స్కి 30 నిమిషాల పాటు దారి ఇవ్వకపోవడం నా హృదయాన్ని కలిసివేసింది. దయచేసి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడండి. అక్క, మీరన్న మన కాంగ్రెస్ పార్టీ అన్న నాకు చాలా నమ్మకం. ఆ నమ్మకంతో అడుగుతున్నాం, దీనికి ఒక సొల్యూషన్ చూడండి అక్క. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాచమల్లు 74వ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి దుస్తులు, చీరలు వారి కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాచమల్లు కుటుంబానికి అన్ని విధాలుగా అండ ఉంటామని తెలిపారు. రాజు అడుగు అడుగు అక్కడ అయిపోయింది. ఇటు తిరిగమ్మా అమ్మ, ఇటు తిరిగమ్మా. అన్న మీరు ఒకసారి పడతారు. ఇట్లా పట్టుకోరా, ఇట్లా పట్టుకో, ఎట్లా పట్టుకో, ఇట్లా ఇట్లా ఎట్లా పట్టుకునే లేరన్న ఆయన చెప్తారా చేతుల్లో ఉండే. మాజీ ఎమ్మెల్యే బిదురాయమల్ గారి 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా బిరుదు సమంత వారి కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు చీరలు అదేవిధంగా డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. మరి వారు ఈరోజు మన మధ్య లేకున్నా మరి సుల్తానాబాద్ కారోబార్గా, సర్పంచ్గా, ఎల్ఎండి చైర్మన్గా, మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మరి ఎన్టీఆర్ సంఘాల అధ్యక్షుడిగా అనేక పదవులు చేపట్టి మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజ్లో మంగళవారం రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా కాలేజ్లో జరుగుతున్న విద్యార్థినులకు సంబంధించిన సమస్యలు మీడియాలో రావడంతో విద్యార్థినుల హాస్టళ్లు, మెస్లను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్ స్టాల్స్లలో సౌకర్యాలు సరిగ్గా లేవని నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ చైతన్య యాజమాన్యానికి సామాన్లు పంపించారు. ప్రిన్సిపల్ ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. None of the student is happy. They are saying it's like a prison. This is so dirty.
అస్సలు బాగాలేదు చూడండి ఎంత, అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. 4 బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు, అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం? ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు, ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా? యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? 4 పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు, అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు అవుతారు అమ్మ. వీళ్ళు మనుషుల పశువుల అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్, నేనేదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్ళు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్లో లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుగా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ గారికి జై భీమ్లు తెలియజేసి అంటూ సోమవారం రోజున చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన నిరసన తెలియజేస్తున్న బహుజన సమాజ్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడంపై నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావును మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు ఉండి నియోజకవర్గం రఘురాం కృష్ణంరాజు చేసిన చర్యలకు వ్యతిరేకంగా వారి దిష్టి బొమ్మలు తగలబెట్టి మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల్ల గౌతమ్ కుమార్ మరియు కొంతమంది బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని కేసులు బనాయించినారు. ఈరోజు
జై భీమ్రావ్ భారత పార్టీ ఒల్లూరు సత్యానందన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు గద్దెనెక్కి జనసేన, టీడీపీ, బీజేపీ ఇలా ముగ్గురు సారథ్యంలో ఈనాడు అధికారం గద్దెనెక్కి తీరా చూస్తే దళితులు కొట్టడం, దళితులపై కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా చూస్తే రఘురామ కృష్ణరాజు గారు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక రక్షణ శాఖ రిమూవ్ చేయవలసిన ఫ్లెక్సీని ఆయన చేతిలో తీసుకుని ఆయన ఆ ఫ్లెక్సీని చింపడం, కర్రదీయడం ఇది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈనాడు చూస్తే పంతం నానాజీ గారు లంచా కొడకల్లారని డైరెక్ట్గా తీసేశారు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. దీన్ని గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోకుండా, క్రమశిక్షణ లేకుండా ఆయన ఇప్పటికి ఇంకా పార్టీలో నుంచి తొలగించలేదు. బేషరతుగా పార్టీలో నుంచి కూడా తొలగించాలి, బర్తరఫ్ చేయాలి. ఈనాడు చూస్తే ఈ ఫ్లెక్సీ వివాదం, ఈ దళితుల విషయాలు, బహుజన సమాజ్ పార్టీ విషయాలు ఇవన్నీ కూడా ఒక ఉద్యమం చేపడితే ఆ ఉద్యమకారులపైన కూడా కేసులు పెడుతూ ఉన్నారు. రక్షించవలసిన రక్షణ శాఖే ఈనాడు కూటమి ప్రభుత్వకి లొంగిపోయి ఈనాడు చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది. రక్షణ శాఖ ఎందుకు? ప్రధానంగా రక్షణ శాఖ ప్రజలను రక్షించడానికి, వారిపై బలమైన నాయకుడు ఎదుర్కొంటే ఆ బలహీనను రక్షించడానికి రక్షణ శాఖ ఉంది. అటువంటి రక్షణ శాఖ ఈ కూటమి ప్రభుత్వం లొంగిపోవడం చాలా దుర్మార్గమని మేము తెలియజేస్తున్నాం. రక్షణ శాఖ మీరు ప్రజల ట్యాక్స్తో ఉండే మీరు ప్రజలు రక్షించడం మానేసి డబ్బులున్న వాళ్ళకి కొమ్ముగాయడం, ఇది ఎంతవరకు దీన్ని దుర్మార్గంగానే చూస్తున్నాం మేము. వెంటనే దీనిపైన మీరు చర్య తీసుకోకపోతే మేము హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి దీనిపైన చర్యలు తీసుకుంటాం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. అయితే నిన్నటి రోజున చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు అలాగే కొంతమంది దళిత సోదరులు అందరూ కలిసి రోడ్డుపై ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో రఘురామ కృష్ణరాజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అందరూ చూస్తుండగా మీడియా ముఖంగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 8, 9, 10, 11, 12, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 33, 34, 35, 36 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్రావు కోడలు శ్రీ శైలేఖ్య, సోదరిమణులు శ్రీ రుక్మిణి, సత్య ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు కేవలం ఈ ప్రజలకు ఓట్లు వాళ్ళు తప్ప మరి ఏ రోజు వాళ్ళ మీద ప్రేమ లేవు. కానీ ప్రేమ్ సాగర్రావు గారు, సురేఖమ్మ గారు ఏదైతే మరి ఆ రోజు 10 ఏళ్ల కింద 10 సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పేసి మాట మీద ఉన్నారు. అదే మాట మీద ఎన్ని డబ్బులు ఖర్చైనా ఈ ప్రజానికానికి నేను సేవ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో సేవ చేస్తున్నారు. అందులో కార్యక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చీరల పంపిణీ కాకుండా మరి తోఫా కావచ్చు, ఇటు మరి కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే అన్నదానాలు కావచ్చు, లేకపోతే అన్ని విషయాలలో గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, అన్ని విషయాలలో ఎంతో మరి వాళ్ళ ఒక నియమ నిబద్ధతలతో సేవా కార్యక్రమాలు చేయడం చాలా అదృష్టకరం. ఈ మంచాల ప్రజలు కూడా ఆదరించి దాదాపుగా 70,000 ఓట్ల మేరట్ ఇచ్చి గెలిపించారు. అదే పంతాతో మరి సారు పెద్దలు కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ యుగానికి ఒక 50 ఏళ్ల ముందు 50 ఏళ్ళుగా ఆ 50 ఏళ్ల ముందు కూడా ఎట్లా ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిదని చెప్పేసి ప్రజానికంగా కోరుకుందాం. వారికి ఎల్లవేళలా మా సపోర్ట్ చేద్దామని చెప్పేసి అందరూ కూడా మహిళా మామూలు ముఖ్యంగా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ప్రేమ్ సాగర్రావు గారు, సురేఖమ్మ గారి గోడల శైలకేమ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, వెల్కమ్ చెప్తూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో మరి పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా వారిని చూడడం జరుగుతుంది.
వరంగల్ నగరంలో భద్రకాళి దేవస్థానంలోని దేవి శరన్న నవరాత్రి మహోత్సవంలు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పేర్కొన్నారు. సనాతన ధర్మం స్మృతి ఇతిహాస పురాణాలపై ఆధారపడి ఉందని, తారతమ్యం భేదం లేకుండా అందరూ క్షేమంగా ఉండాలి, ఏ ఒక్కరు దుఃఖం పడకుండాంటే శరత్కాలంలో శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి మహత్యాన్ని అవధహరిస్తారో వారు సర్వ బాధల నుండి విముక్తులు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాముఖి అభివృద్ధికి నవరాత్రి మహోత్సవం నందు శతచండి మహాయాగము, మహారుద్ర యాగము, శ్రీ లక్ష్మీ దుర్గ గణేష సరస్వతి దశ మహావిద్య మహాయాగము, సుదర్శన యాగము, వేద పారాయణం, విశ్వశాంతి లోక కళ్యాణార్థం విశేషంగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులు సౌకర్యార్థమై చలువ, పందిళ్లు, త్రాగునీరు, ఉచిత అన్న ప్రసాద వితరణలు ఏర్పాటు చేస్తామని, నాణ్యమైన ప్రసాదాన్ని అందించేలా కృషి చేస్తామని, సేవా సంస్థల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రకాళి ఆలయ ఈవో శేషుభారతి పేర్కొన్నారు. భక్తితో మనం మంచి నెయ్యితో చేసిన ప్రసాదాన్ని, పులిహోరని, లడ్డూని అన్ని రకాలు చక్కటి నాణ్యమైన ప్రమాణాలతో మరి సర్టిఫికెట్ ద్వారా తీసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసి ప్రత్యేకించి ఆ యొక్క చక్కటి పదార్థంతో చేసిన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మరి అందుకని భక్తులందరికీ కూడా మనవి చేసేదేమనగా 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ రకాల హోమాలు, గణపతి హోమం కానీ, సుదర్శన హోమం కానీ అన్ని రకాల హోమాలు మరి అర్చక స్వాములు, వేద పండితులతో జరిపించబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానం కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడం కొరకు ఒక్క 5 నిమిషాలు అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు. ఎవరైనా హోమాల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మరి పెద్దలకి శ్రీయుత సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సమయం చూసుకొని వస్తానని అన్నారు. అదేవిధంగా శ్రీయుత మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు తప్పనిసరిగా సతీ సమేతంగా మరి అమ్మవారి దర్శనానికి పట్టు వస్త్రాలు, తలంబరాలు పట్టుకొని వస్తానని తెలియజేశారు. అదేవిధంగా శ్రీయుత నాయని రాజేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొని ఆ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వారు వివిధ శాఖల వారికి కూడా తెలియచేయడం జరిగింది. కనుక శ్రీయుత కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, సిపి గారిని, ప్రతి ఒక్కరిని, మున్సిపల్ కమిషనర్ గారిని, మేయర్ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కార్యక్రమం దేవీ నవరాత్రి ఉత్సవాలు సక్రమంగా సవ్యంగా జరగడం కోసం వారి యొక్క పరిపూర్ణ సహకారాన్ని అందిస్తామని కోఆర్డినేషన్ మీటింగ్లో మరియు ఇతరత్ర కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి, వాళ్ళ ద్వారా పార్కింగ్ ప్లేస్లు కానీ మరి ఇక్కడ కొన్ని విషయాల పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ప్రెస్ మిత్రులందరినీ కూడా ప్రేమగా కోరుకునేది ఏంటంటే అమ్మవారిని దర్శిస్తే చాలు, బాధలన్నీ పోతాయి, కష్టమంతా పోతుంది. కనుక భక్తుల్ని ప్రేమగా తీసుకొచ్చే బాధ్యత మీదే అన్న. అందుకని ప్రతి ఒక్కరూ ప్రేమగా మీరు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మిగతా భక్తులందరినీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అందరికీ సమకూరాలని, ఏ చిన్న బాధ వచ్చినా ఇట్లా గాల్లో ఎగిరిపోవాలని ప్రేమగా కోరుతున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే. సత్యమే గెలుస్తుంది. జగన్ చెప్పినవే సుప్రీంకోర్టు చెప్పింది. హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని భరత్ అన్నారు. మనకి అంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క తిరుపతి అంశం, లడ్డు అంశం ఉంది కాబట్టి అది సబ్జుడీస్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మీడియాకి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒకే అంశము తెలియపరిచేది ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి
సమాచారం లేకోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగ 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము, మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. విద్యార్థులకు, నూతనంగా ఎంపికైన ఉద్యోగులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైవిర్యలకు బచ్చన్నపేట తహసీల్దార్ ఆఫీస్ నిలయంగా మారింది. పలుమార్లు అప్లికేషన్ ఫారాలు తీసుకొచ్చిన వాటిని గల్లంతు చేసి మళ్లీ తీసుకురమ్మని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అమాయక ప్రజలు వెనుదిరిగిపోతున్నారు. కార్యాలయం తాళం తీయక ముందు వచ్చి కూర్చుంటే సాయంత్రం ఇంటికి పోయే వరకు కూడా పనికాని పరిస్థితి నెలకొంది. ప్రజలకు, విద్యార్థులకు సమాధానం చెప్పవలసిన అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇది డిఎస్సిలో ఎంపికైన ఓ అమ్మాయి దీన కథ. ఈరోజు ఇలా ఇబ్బందులు పడే వారెందరో ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేను పొద్దున్న నుంచి చూస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒక్కొక్కరిని, ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరిని. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? 10 సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ పడక ఒక్కొక్కరి నోటే మళ్ళీ వస్తలేవు నువ్వు ఒక్కొక్కరి. రెస్పెక్ట్ అని మాట్లాడు, చెప్తాను. నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు. ఫస్ట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తా, మొత్తం టోటల్ కంప్లైంట్ చేస్తా నీ గురించి. నేను కలెక్టర్ కానీ మొత్తం రైటా పోమంటారా? ముఖ్యమంత్రి గారు కూడా పెట్టాలి కదా ఇవన్నీ. సరే ఓకే రైటా పెట్టాలి కదా. ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు? అరే ఇంకా తెలిసిన మొడ కూడా పెడతావు నువ్వు. అరే పాంప్స్ పెట్టినా మొడ ఉట్టిపోయినాయా? పాంప్స్ 10 పాంప్స్ ఉంటాయి, అలా 7 పాంపులు లేనేలేవు. పురాణాలకు అన్న రాగ పురాణాలకు డిఎస్ వచ్చింది. పొద్దున పాంపు పెట్టిపోయినాం పొద్దున. అలాగే 4 పాంప్స్ పోయినాయి, మళ్ళీ 5 పాంప్స్ పోయినాయి. ఇగో నోటరీ అన్నాడు, నోటరీ కొట్టించుకొచ్చినాం. మళ్ళీ పాక్స్ నోటరీ ఏమన్నాడంటే అది చెల్లదు అన్నాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.